లాలి లాలి వటపత్ర సాయికి వరహాల లాలి లాలి. అమ్మగారు అమ్మగారు. ఎవరు? అమ్మగారు. ఏమిటి దావుదు, ఏమైంది? జమీందార్ గారిని. జమీందార్ గారిని? జమీందార్ గారిని. మా వారికి ఏమైంది? అయ్యో చెప్పు దావుద్. జమీందార్ గారిని ఆ భుజంగం చంపేశాడు. అరే భగవంతుడా. నన్ను క్షమించండి అమ్మగారు, నేను బాగుపడాలంటే మీరు చూడాలి. పిల్లల్ని చంపేయండ్రా. ప్రభాకర వర్మ వారసులు ఎవరు బతికుండకూడదు. అమ్మా ఇందు, మీరు పారిపోండి. ఎడాకు, వాళ్ళు కనిపెడతారు. ఇక్కడే అక్కడ దాక్కుని ఉంటారు. రారా. అమ్మా ఇందు, మా అమ్మ కావాలి. రాకమ్మా. రాఘవ, వాళ్ళని చంపేయి. ఆ రాత్రి వాళ్ల కంటపడకుండా నెత్తురు కారే కాలితో జమీందార్ కూతుళ్ళని నా మేనల్లుండి తీసుకుని భూపతి నగరం నుంచి నేను వచ్చేశాను. ప్రతిఘటన కోసం పగని పాలు పోసి పెంచాను. కాలు విరిగిన కుంటికూర లాంటి వాణ్ణి నేను. కానీ ఆ పులిబిడ్డలు నో, వాళ్ళని అరెస్ట్ చేయడం మీ వల్ల కాదు. వాళ్ల ప్రాణాన్ని త్యాగం చేసైనా జీవిత లక్ష్యం నెరవేర్చుకుంటారు. నేరస్తుడని రుజువైతే వాళ్ళని మేము శిక్షిస్తాం. చట్టాన్ని అతిక్రమించడానికి మేమెవరిని అనుమతించాం. చట్టం రాయడానికి నోటితో చెప్పడానికి పనికొస్తుంది. అంతకంటే దానికి విలువే ఉంది. కట్టుకున్న వాణ్ణి ఎత్తుకుపోయి మీకు అన్యాయం చేశారే వాళ్ళు. వాళ్ల మీద ఏదైనా యాక్షన్ తీసుకోగలిగారా? ఏం చేయగలిగింది మీ చట్టం? వీలు కాకపోవచ్చు, బట్ ఒక భారీగా మనసులో బాధపడుతున్నా ఒక పోలీస్ ఆఫీసర్ చేయవలసిన బాధ్యతల్ని నేను మర్చిపోకుండా చేస్తున్నాను. నేను మౌనంగా ఎందుకున్నానో త్వరలోనే మీరు తెలుసుకుంటారు. నా కొడుకు ఎక్కడ? కమిషనర్ ఇంట్లో మా ఫైల్స్ ఎవరు పెట్టారే చెప్పు. చెప్పకుండా మొండికేస్తున్నావా? ఎలా చెప్పించాలో నాకు తెలుసే. మీ అక్క దొంగలు రానుందే, దాని కాళ్ళు చేతులు మోకులతో కట్టేసి నడి రోడ్డులో దాన్ని వేలాడదీస్తా. ఇద్దరి మెడలకి ఉరితాడు బిగించేశాను. అదే నా పని. నేను ఆవిడ మృత్యుణ్ణి. ఎప్పుడు చంపాలో నిర్ణయించాల్సింది నేను కాదు, అది ఆవిడకే తెలుసు. అదిగో మృత్యుదేవత వస్తోంది. అవును, నేనే నీ మృత్యువుని. ఈ అవతారానికి ముందు నేనెవరినో, నా చరిత్ర ఏమిటో నీకు తెలియాలి. మరణించే ముందు నువ్వు తెలుసుకోవాలి. పెద్దాపురం సాని కొంపల్లో బ్రోకర్ పనులు చేస్తూ బతికిన ఒక లోఫర్, శ్రీమంతుల పంచన చేరి వాళ్ల కాళ్లు పిసుకుతూ బతికిన ఒక యాచకుడు, పిశాచిలా 15 సంవత్సరాలకి పూర్వం ఒక రక్తసిక్తమైన కత్తితో నా కళ్ళు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏరా, గతం జ్ఞాపకం రావడం లేదా? పెద్దమ్మాయి గారా? అవును, పగ తీర్చుకోవడానికి పులి బిడ్డలా 15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ఇలాంటి అవకాశం కోసం. వద్దు, నన్ను చంపొద్దు. నీ రక్తంతో చనిపోయిన నా తల్లిదండ్రులకి తర్పణాలిస్తాను. నన్ను చంపొద్దు. జమీందార్ గారిని చంపింది నేను కాదు.